విల్ఫుల్ వయలేటర్ లిస్ట్ అంటే H1B వీసాలు అప్లై చేసేటప్పుడు ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కావాలనే H1Bకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ని వయలేట్ చేశారు. అంటే వాళ్ళు తెలిసే చేశారు అనమాట. సో అలాంటి కంపెనీస్ ఒక 4 రీసెంట్గా DOL వాళ్ళు బయటకి లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు. ఓవరాల్ ఆల్ ద న్యూస్ ఆర్టికల్స్లో వచ్చింది. సో నేను దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. DOL వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతా. దాన్ని ఓపెన్ చేసినా మీకు ఆ కంపెనీస్ ఏంటనేది కనపడతాయి. సో ఏంటంటే ఈ విల్ఫుల్ వయలేటర్స్ ప్రస్తుతానికి వీళ్ళని డిబార్ చేశారు. అంటే ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డౌన్ H1B వీసా, కొత్త H1B వీసా కానీ ఎక్స్టెన్షన్లు కానీ అప్లై చేయడానికి లేదు. సో ప్రస్తుతానికి ఇది న్యూస్ పేపర్లో కూడా ఒక 4 కంపెనీస్ అయితే వచ్చినాయి. ఆ 4 కంపెనీస్కి సంబంధించిన మరి దాంట్లో H1B వాళ్ళ పరిస్థితి ఏంటి, సో వాళ్ళకి ఎక్స్టెన్షన్లు వస్తాయా, ఇప్పుడు వాళ్ళ కంపెనీ అసలు ఫైన్ వేసారా, ఏం జరుగుతుంది, ఆ డీటెయిల్స్ అని ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అసలు విపరీతంగా వస్తున్నాయి సోషల్ మీడియాలో. చాలా కంపెనీసే వాళ్ళంతటా వాళ్ళే కన్సల్టెంట్లు కొన్ని H1 రీవోక్ చేస్తున్నారట. నిన్న నేను ఒక పోస్ట్ చూసే ఇన్స్టాగ్రామ్లో 21 H1B వీసాలు వీళ్ళకి ఎవరికీ తెలియదంట, వాళ్ళు రీవోక్ చేసేసారంట కన్సల్టెంట్లు. మరి ఇది నిజమా కాదా, మరి ఎందుకు అట్లా చేస్తున్నారు, శాలరీ సరిగ్గా పే చేయట్లేదు, చాలా జరుగుతున్నాయంటండి మొత్తానికి. సో మీరైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఒకళ్ళకి యూజ్ అయ్యేటువంటి టాపికే కదా ఇది. ఏ సినిమా టాపిక్ కాదు, లేకపోతే ఏ పనికి మళ్ళీ టాపిక్ కాదు. ఏంటంటే ఒక్క మనిషి జాగ్రత్త పడ్డట్టే కదా, ఒక్క మనిషి లైఫ్ సేవ్ అయినట్టే కదా, జాబ్ పరంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు షేర్ చేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇంకా మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు విల్ఫుల్ వయలేటర్స్ కింద ఒక 4 కంపెనీల లిస్ట్ అవుట్ అయితే చేశారు. ఆ కంపెనీలు ఏంటంటే గౌరాటెక్ LLC, రిమోటెక్ గ్రూప్, తర్వాత సీలాజు, షెర్వుడ్, ఇలాగ ఒక 4 కంపెనీలు ఉన్నాయి అన్నమాట. సో ఇవి కాక ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, కింద లింక్ పెడతా. విల్ఫుల్ వయలేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ఫుల్ వయలేషన్ అంటే ఏంటంటే H1B శాలరీ సరిగా ఇవ్వకపోవటము, అంటే LCA ఒకటి ఉండి మీకు ఇచ్చే శాలరీ ఒకటి ఉండటము, మిస్రిప్రజెంటేషన్ చేయటము, అంటే డాక్యుమెంట్స్ సరిగా పెట్టకుండా, క్లెయింట్ ప్లేస్ సరిగా చూపెట్టకుండా, ప్రాజెక్టులు సరిగా లేకుండా. సో మీకేంటంటే ఇప్పుడు ఏది ఇన్ హౌస్ క్లయింట్ అంటారు కదా, అదొక పెద్ద డ్రామా అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇన్ హౌస్ క్లయింట్ పేరు మీద వీళ్ళు H1Bలో అప్లై చేస్తారు, క్లయింట్ ఉండడు, ఏముండడు, అంతా ఊరికే ఆ పేరు మీద చేస్తున్నారు అనేసి. అందుకని ఏంటంటే ఈ మధ్యన H1B ఎక్స్టెన్షన్లకు విపరీతమైన RFEలు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది, చూడంగానే అర్థమైపోతుంది ఇది ఇన్ హౌస్ క్లయింట్ డ్రామా అని. RFEలు పంపిస్తున్నారు, సైట్ విజిట్లు కూడా చేస్తున్నారు. సో అలాగా మిస్రిప్రజెంటేషన్ చేయడము. తర్వాత బిలో అంటే మీకు ఇవ్వాల్సిన శాలరీ, ఈ పర్టికులర్ పొజిషన్కి $120,000 శాలరీ ఇవ్వాలనుకోండి, మీకు 60,000 ఇవ్వటము, 80,000 ఇవ్వటము. అంటే మీరు ఆ వేజ్ లెవెల్ మ్యాచ్ అవ్వట్లేదు, DOL రూల్ ప్రకారం వేజ్ లెవెల్ మ్యాచ్ అవ్వట్లేదు, అది ఒకటి. ఇంకొకటి H1B బెంచింగ్ అనమాట. సో బెంచింగ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ బెంచింగ్ అనేది కూడా ఒక పెద్ద ఇది. ఇప్పుడు జాబు ఒక LCA అనేది ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఆ LCA ప్రకారము జీతం ఇచ్చి జాబ్ చూపించాల్సిన బాధ్యత ఆ కంపెనీదే. ఓకే, సో వీళ్ళు ఏంటంటే బెంచ్ మీదకి వచ్చినప్పుడు శాలరీ పే చేయరు, కానీ అది కరెక్ట్ కాదు. శాలరీ పే చెయ్యాలి, కాకపోతే మీకేమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండి ఎంప్లాయర్ కాంట్రాక్టులో రాసుకొని నేను ఒకవేళ బెంచ్ మీద ఉంటే ఇంత చేస్తానని, బెంచ్ అనేటువంటి ఆప్షన్ అసలు ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు LCAలో ఏం పెడతారు, మీరు ఆ క్లయింట్కి పని చేస్తున్నాము అని పెడతారు. ఒకవేళ ఆ క్లయింట్ దగ్గర మీకు ప్రాజెక్ట్ అయిపోయింది, బెంచ్ మీదకి వచ్చారు, అప్పుడు ఏంటి, మళ్ళీ రూల్ ప్రకారం LCA అమెండ్మెంట్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు కంపెనీలో ఉంటున్నాము, లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్ అని, అదొకటి చూసుకోండి. అంటే LCAలో ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనేది ఉంటుంది కదా. ఒకవేళ ఇన్ హౌస్ క్లయింట్కి మారారా, లేకపోతే వేరే క్లయింట్ మారారా, సో అసలు ఏ ప్రాజెక్టు లేదు, కానీ కంపెనీ పే చేస్తుంది, ట్యాక్స్ కడుతుంది, వాళ్ళకి శాలరీస్ పే చేస్తుంది. అప్పుడు ఏంటి, మీరు అప్పుడు ఇన్ హౌస్ క్లయింట్కి పనిచేస్తున్నట్టు వస్తుంది. అంటే ఆ కంపెనీలో మీరు ఎంప్లాయీ కాబట్టి ఎస్, కానీ ఆ పర్టికులర్ టైంలో మీ క్లయింట్ లేరు కదా. ఈ బెంచింగ్ అనేది కూడా ఒక పెద్ద అది. మరి దాంట్లో అది ఏ రూల్ కరెక్ట్ కాలేదు ఒకటి చూసుకోండి. తర్వాత ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్స్.
సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ విల్ఫుల్ వయలేషన్స్లో రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫాల్స్ స్టేట్మెంట్స్ అదే నేను చెప్పింది. మీరు H1B ఫైల్ చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవటము, కరెక్ట్ శాలరీ చెప్పకపోవటము, కరెక్ట్ క్లయింట్ చెప్పకపోవటము, ఇలాంటివన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఈ మెయిన్ ఇప్పుడు ఈ నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా ఏంటంటే విల్ఫుల్ వయలేషన్ కిందకి వస్తాయి అనమాట. సో ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినవి విల్ఫుల్ వయలేషన్ చేశారు. ఇంకా వీళ్ళకి ప్రస్తుతానికి H1 అప్లై చేసేటువంటి వీళ్ళని డీబార్ చేశారనమాట. ఈ కంపెనీస్ నుంచి కొత్త H1లు అనేవి అప్లై చేయడానికి లేదు. మరి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? సో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అంటే ఎక్స్టెన్షన్స్ వస్తాయా రావా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద కేసు. మోస్ట్ ప్రాబబుల్లీ రాకపోవచ్చు. వీళ్ళని డీబార్ చేశారు కాబట్టి ఎక్స్టెన్షన్లు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉండదు. కాకపోతే మీకు జాబ్ ఉంది అంటే మీరు వేరే ఎవరైనా చూసుకొని ఎంప్లాయర్ని చూసుకొని మీ H1 ట్రాన్స్ఫర్ పెట్టుకొని మీ పేరోలు అవన్నీ వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ మరి వీళ్ళ ద్వారా అయితే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్కి ఛాన్స్ లేదు. బట్ మీకు జాబ్ ఉండి అన్నీ పర్ఫెక్ట్గా ఉండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే ట్రై చేయొచ్చు. ఒకవేళ గన ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటే కానీ మాత్రం మీరు జాగ్రత్త పడండి. అది కాకుండా ఇంకా ఇదొకటే కాదు, ఇలాంటివి కొన్ని కోకోలలో చూస్తున్నాం. రీసెంట్గా ఒక కంపెనీ అయితే అసలు 6 నెలల నుంచి శాలరీలేని ఇవ్వట్లేదంట. సో అందరు ట్రబుల్లో ఉన్నట్టే. కంపెనీ శాలరీ ఇవ్వకపోతే మీరు ట్రబుల్లో ఉన్నట్టు. కంపెనీది ఏముందండి, 10 మంది మీద సంపాదించుకుంటారు, రేపు పొద్దున మూసేసి వెళ్ళిపోతారు. నష్టం మీకు కదా. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మీకు 1 నెల జీతం రాలే, 2 నెలల జీతం రాలే, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకొని కంపెనీ మారిపోండి. అందులోనే ఉండొద్దు. వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకుంటారు ఏజెంట్లు కానీ కన్సల్టెంట్లు కానీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళని కూడా తప్పు పట్టాల్సింది లేదు. 100% మీకు వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకి మీ అవసరం ఉంది, వైస్ వర్సా అనమాట ఇది. ఓకే, సో జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టడం అనేది తప్పు. అది ఆ విషయంలో తప్పు పట్టచ్చు, అది కరెక్ట్ కాదు. ఓకే, చాలా వీడియోస్ చూసాను నేను. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెట్టి సార్ వీడియో చేయండి, ఆ కంపెనీ జీతం ఎట్లా, ఈ కంపెనీ జీతం ఎట్లా అంటే మనం పర్టికులర్గా ఏ కంపెనీని పాయింట్అవుట్ చేసి చూపించలేము. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో డిఫరెంట్. బట్ మీరు ఆ పరిస్థితులలో ఉంటే, మీకు మీ కంపెనీ శాలరీ ఇవ్వకపోతే, 1 నెల ఇవ్వలేదు, 2 నెలలు ఇవ్వలేదు, మీరు వాళ్ళతోటి ఆ కంపెనీ వాళ్ళతోని ఎంత పోరాడినా, ఎన్ని ఈమెయిల్స్ పెట్టినా, ఏం చేసినా రేపొద్దున మీరు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు నష్టం మీకే వస్తుంది. RFE పడుతుంది. ఎందుకు అంటే మీ బ్యాంకులో డబ్బులు పడలే. పే స్లిప్ రన్ అవుతుంది, బ్యాంకులో డబ్బులు పడలే. పే స్లిప్ ఎట్లా రన్ అవుతుంది మరి బ్యాంకులో డబ్బులు పడకుండా? వయలేషన్, 100% వయలేషన్ అది. ఓకే, మీ పే స్లిప్లో ఎంతైతే చూపిస్తారో అది మీకు పే చెక్ రావాలి. ఓకే, అది కాకుండా ఊరికే ఏదో అకౌంట్స్ కోసం అని చెప్పేసి పే స్లిప్లు రన్ చేస్తే దొరికిపోతారు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్యాక్స్ సరిగా కట్టారా కట్టలేదా, కట్టకపోతే దొరికిపోతారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత మీకు తెలియకుండా చాలామంది కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు ఏమన్నా సిచ్యువేషన్లో అమ్మో వీళ్ళ వల్ల మనకి ఏమైనా ట్రబుల్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే H1 రివోక్ చేసుకుంటున్నారంట. ఒక 21 మెంబర్స్ది. మరి ఇది ఈ అథెంటిసిటీ నాకు తెలియదండి, నేను ఇన్స్టాలో చూసా. ఒకవేళ మీరు ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్లో పెట్టండి. 21 ఎంప్లాయీస్ వాళ్ళకి తెలియకుండా H1B వీసాని వాళ్ళు స్టేటస్ని రివోక్ చేశారంట. మరి అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వాళ్ళకి తెలియకుండా ఎలా చేసి ఉంటారు అనేది నాకైతే కరెక్ట్ తెలియదు. ఒకేసారి 21 ఎంప్లాయీస్ ఒక కంపెనీలో అంటే. సో ఇప్పటికిప్పుడు వీళ్ళు మరి ఏ ఎంప్లాయర్ని ఎత్తుకొని పోతారు, అందులో ఎంతమందికి జాబ్లు ఉన్నాయో, ఎంతమంది బెంచ్ మీద ఉన్నారో తెలియదు కదా. సో ఎంప్లాయీస్కి రిలేటెడ్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి. శాలరీస్ పే చేయకపోవటం, ఎల్సీఎల్ కరెక్ట్ మెయింటైన్ చేయకపోవటం. సో మీరు కనుక అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఫర్దర్ డౌన్ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కంపెనీ లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు DOL వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. దాంతోపాటు ఈ యూట్యూబర్స్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. యూట్యూబర్స్కి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అర్థమైపోయి ఉండాలి మీకు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే. ఓకే, ఖచ్చితంగా. ఓకే, ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అది ఎవరన్నా కావచ్చు, అది లోకల్ వైట్ అమెరికన్స్ కావచ్చు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, లేదా వేరే ఇండియన్స్ కావచ్చు. సో ఈ ఈమెయిల్స్కి టిప్ పంపిస్తున్నారు. దాంతోపాటు DOL వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి కదా. సో అలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో నేను ప్రతి వీడియోలో కూడా దాదాపు అదే చెప్తా ఉంటా, లీగల్గా ఉండటానికే ప్రయత్నం చెయ్యండి. మీరు ఏమన్నా వయలేషన్స్ ఎక్కడన్నా చేస్తూ ఉంటే మీకు ఫ్యూచర్లో ట్రబుల్ వస్తుంది అని ప్రతిసారి అదే చెప్తా ఉంటా. ద మూమెంట్ మీరు ఫీల్ అయ్యి ఓకే నాకు ఈ కంపెనీతోని ప్రాబ్లం ఉంది, ఇతను శాలరీ ఇవ్వట్లేదు, లేదు నా శాలరీ వచ్చేసి 1,20,000 కానీ నాకు 80,000 ఇస్తున్నాడు,
వయలేషన్ కంపెనీ ఎంతైతే చేస్తుందో రేపు పొద్దున మీరు మళ్ళీ ఎక్స్టెన్షన్ పోయినా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పోయినా అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది ఆలోచించండి. కంపెనీ కదా వయలేషన్ చేసుకునేది నాకేం సంబంధం అనుకుంటే మీ ఎక్స్టెన్షన్ రాకపోతే ఏం చేస్తారు, మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా మీరు. సో అవన్నీ మెయిన్ ఆలోచించుకోండి. మీరు ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఇలాంటిది ఏదున్నా సరే, శాలరీ రాకపోయినా కానీ, లేకపోతే మీ ఎల్సీఏ మ్యాచ్ కాకపోయినా కానీ, లేకపోతే మిస్‌రిప్రజెంటేషన్ మీ పేరు మీద చేసినా కానీ, మీరు బెంచ్ మీద ఉన్నా కానీ, మీకు జాబ్ లేకుండా శాలరీ మెయింటైన్ చేసుకుంటున్నా కానీ, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి నెక్స్ట్ మీ ఫ్యూచర్ మళ్ళీ పర్ఫెక్ట్గా సెక్యూర్గా ఉండాలి అంటే అవసరమైతే ఇండియా వెళ్ళిపోండి, మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత రండి. కానీ ఇలాగా మాత్రం కంటిన్యూ అయితే అవ్వకండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్ అమెరికన్ డ్రీమ్ అనేది ఇంకా ఎండ్ అయిపోతుంది ఇలా చేసుకుంటూ పోతే. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారంట. ఇది ఇక్కడతోనే ఆగలేదు. స్లో బై స్లో కంపెనీస్ అన్ని వాళ్ళు కొత్త అంటే లిస్ట్ అవుట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ కంపెనీస్ లిస్టు చెప్పారు వాళ్ళు. తర్వాత ఇంకా కొన్ని కంపెనీస్ లిస్ట్ రావచ్చు. ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళని డీబార్ చేశారు. మరి వీళ్ళు ఫైన్ వేస్తారా, ఏం చేస్తారు ఏంటి అనేది తెలియదు. కానీ వీళ్ళు ఇంకా H1B అప్లై చేయడానికి ఛాన్స్ అయితే లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోని చెప్దాం. వీడియో మనం మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.